హాయ్ అండి. అందరికీ నమస్తే. మా గీతా గార్డెనర్‌కి స్వాగతం. ఈరోజు మా మేడ మీద మందారం మొక్కలు చూపించాలనుకుంటున్నానండి. నేను ఆ మొక్కలకి ఎలాంటి పోషకాలు ఇస్తున్నాననేది ఈ వీడియోలో మీకు చెప్తాను. నా దగ్గర ఉన్న మందారం కలర్స్ అండి ఇవన్నీ. మీ మేడ మీద కూడా ఇలాగ గుత్తులుగా పువ్వులు పూయాలంటే నేను చెప్పినట్లు చేయండి. మస్టర్డ్ కేక్ ఉంటుంది కదా, అది ఆన్లైన్లో తెచ్చుకొని 100 గ్రామ్స్ మనం 3 డేస్ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత 10 లీటర్స్ వాటర్లో మిక్స్ చేసి మంచిగా ఇస్తే చెట్టు అనేది మంచి గ్రీన్ కలర్లో ఉంటుంది. చిన్న చెట్టు కూడా చాలా పెద్ద సైజులో పూలు పూస్తాయి. చూసారంత చిన్న చెట్టు. ఇది 12 ఇంచ్ బ్యాగ్లో పెట్టానండి, గ్రో బ్యాగ్లో. చూసారా, ఈ 3 పువ్వులు ఉన్నాయి కదా, ఒకే చెట్టులో 3 కలర్స్. 3 పువ్వుల్లో చూడండి, కలర్స్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది ఆరెంజ్ కలర్ కొంచెం ఉంది కదా, మధ్యలో ఎల్లో కలర్ ఉంది చూడండి. మీది కూడా ఆరెంజ్ కలర్ ఉంది. ఆ మధ్యలో ఉన్నది నిన్నటి పూసిన పువ్వు అండి, అందుకోసం కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది. చూడండి, ఇది ఆరెంజ్ ఉంది, అది ఎల్లో ఉంది ఒకే చెట్లో. వర్షం పట్టడం వల్ల పువ్వు అనేది కొంచెం ఫ్రెష్గా ఉంది. మందారం చెట్లకండి 15 డేస్కి ఒకసారి నీమ్ స్ప్రే కొట్టుకోవాలి. నీమ్ స్ప్రే లేకపోయినా కూడా విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, అది వాటర్లో కలుపుకొని స్ప్రే కొట్టాలి. మిల్లీ బగ్స్ వచ్చాయంటే చెట్టు మొత్తం పాడైపోతుంది. చూసారా, అంత చిన్న చెట్టు. నేను 50 రూపీస్ తీసుకున్నాను ఇది. మొక్క ఫస్ట్ లాంటి చిన్న కుండీలో పెట్టుకోవాలి. మొక్క పెరుగుతున్న కొద్దీ తన ప్లేస్ చేంజ్ చేయాలి. నేను ఇది చాలా చిన్న కుండీలో పెట్టుకున్నాను. ఇది నా దగ్గర ఉన్న ఆరెంజ్ కలర్ అండి. ఇది రేఖ మందారం, పూజ కోసం పూలు తీస్తున్నాను. మీ దగ్గర ఉన్న ప్లేస్లోనే మొక్కలు అనేది పెంచుకోండి. మిల్లీ బాక్స్ లేకుండా చూసుకోవాలి. చెట్టుకు చేవులు పట్టాయంటే మిల్లీ బాక్స్ కంపల్సరీగా వస్తాయి, అది రాకుండా చూసుకోండి. చెట్టుకి పురుగు పట్టక ముందు మనం స్ప్రే చేసుకోవాలి, 10 డేస్కి ఒకసారి అయినా. నేను ప్రతి సండే స్ప్రే కొడతానండి అన్ని చెట్లలో. ఇక్కడ మాకు వర్షం పడడం వల్ల పువ్వులు అనేవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. కిచెన్ కంపోస్ట్ ఇస్తూ ఉండాలండి.
మట్టి అనేది ఎప్పుడు లూజ్గా ఉంచుకోవాలి. మట్టి అనేది కొంచెం గట్టిగా అయిపోతే వేర్లకి గాలి తగలక మొక్క మంచి గ్రో ఉండదు. అది ఎప్పుడు చూస్తూ ఉండండి. మొక్కలు అంటే మందారం చెట్టు కింద పిచ్చి మొక్కలు లేకుండా చూసుకోండి. మట్టి అనేది ఎప్పుడు లూజ్గా ఉంచుకోవాలి. మట్టి తక్కువగా కిచెన్ కంపోస్ట్ అనేది ఎక్కువగా ఇస్తే మట్టి అనేది లూజ్గా ఉంటుంది. ఎక్కువ మట్టి అయిపోతే చెట్టు మట్టి అంతా గట్టిగా అయిపోయి వేర్లు తగలకుండా అయిపోతుంది. నేను కొనేటప్పుడు ఈ కలర్ చూసి నేను కొన్నాను. చాలా చిన్న రొమ్మ కొన్నాను. 1 ఇయర్ అవుతుంది. చూడండి 1 ఇయర్లో చెట్టు అంత మంచిగా హెల్తీగా ఉంది. ఎప్సమ్ సాల్ట్ కూడా వాటర్లో కలిపేసి ఇస్తుండాలి. మొక్కకి వారం రోజులకి ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలండి. లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది ఉట్టి మంచినీళ్ళు ఇస్తే హెల్తీగా ఉండదు కదా. మొక్క బ్రతికి ఉంటుంది కానీ పువ్వులు అంతా మంచిగా రావు. ఈ చలికాలం మిల్లీ బగ్స్ అనేవి కొంచెం ఎక్కువగా వస్తాయి. చెట్టు మీద మెయిన్ చీమలు లేకుండా చూసుకోండి. చూసారా, ఇప్పుడు వర్షం పడుతుంది కదా, అందుకు నేను స్ప్రే కొట్టట్లేదు. ఇప్పుడు స్ప్రే కొట్టినా కూడా వేస్ట్ అవుతుంది కదా వర్షంలో. కొంచెం ఎండ వచ్చిన తర్వాత స్ప్రే అనేది కొడతాను. ఎందుకంటే చలికాలం ఎక్కువ మిల్లీ బగ్స్ వస్తాయి. మిల్లీ బగ్స్ మంచిగా చూసుకోకపోతే చెట్టు మొత్తం చీమలు పట్టేసి ఇంకా పాడైపోతుంది. మొత్తం పీల్చేసుకుంటుంది చెట్టు. ఆ తర్వాత మనం ఎన్ని స్ప్రేలు కొట్టినా వేస్ట్ అవుతుంది చెట్టు. ఇది రాకముందే చూసుకోవాలి. చెట్టు హెల్తీగా ఉంది కాబట్టి ఎన్ని పూలు అనేవి పూస్తున్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. సరే ఉంటాను. బాయ్ అండి.